ఇంకా ఇది చూసారనుకోండి, ఇది స్విఫ్ట్ సార్. ఇది స్విఫ్ట్ పెట్రోల్ 2011 మోడల్, 80,000 తిరిగింది. 2011 ఫ్యూల్ పెట్రోల్, 3 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇది ఇంకొక స్విఫ్ట్ ఉంది సార్. ఇది స్విఫ్ట్ VDI డీజిల్ వెహికల్, 2018 మోడల్ డీజిల్ వెహికల్, 6 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. 2018 మోడల్ ఫ్యూల్ డీజిల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ సార్. స్విఫ్ట్ VXI ఆటోమేటిక్, 75,000 తిరిగింది. ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్. ఇది వచ్చేసి 7 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. రేట్ చెప్పాను కదా, కస్టమర్తో మాట్లాడుకోవాలా. ఎందుకంటే సార్ ఈ మారుతి బండ్లు, హుండా మారుతి బండ్లు ఎస్పెషలీ స్విఫ్ట్ డిజైర్కి మార్కెట్లో హెవీ డిమాండ్ ఉండే వరకు ఆ ఆపోజిట్ పర్సన్ కానీ, అందుకే మాకు నేనుగా చెప్తున్నాను కదా సార్ క్లియర్గా, స్విఫ్ట్లు కానీ డిజైర్లు కానీ మీకు చూపించాలా అంటే ఆ రేట్లు అనేది ఇంత ఇక్కడ అనేది పెట్టడం జరిగింటుంది సార్. ఎందుకంటే అది మార్కెట్లో దాన్ని అలా డిమాండ్ దాన్ని అట్లా క్రియేట్ చేసేసారు. ఏది స్విఫ్ట్ కానీ డిజైర్ కానీ అంత క్రియేట్ చేశారు కాబట్టి మేమే మీకు చూపించాలన్నా కానీ మాకే ఏదవుతుంది. ఎందుకంటే మార్కెట్లో పోయే బండ్లు కానీ అలాగే ఉంటాయి స్విఫ్ట్లు. మార్కెట్లో ఆ కస్టమర్లు కానీ తీసుకునే మీరైనా కానీ తీసుకునే వాళ్ళు కానీ స్విఫ్ట్ డిజైర్కి ఎక్కువ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. మీరు ఇది వచ్చేసి 2011 మోడల్ రిడ్జ్ అండి, డీజిల్ వెహికల్, 1,29,000 సార్, 1 lakh తిరిగింది సార్. ఇది వచ్చేసి అరౌండ్గా 3 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్ అరౌండ్గా 280 ఆ బడ్జెట్లో రావచ్చు. ఇంకా ఇది చూసారనుకోండి, స్విఫ్ట్ VXI పెట్రోల్, చాలా బాగుంది బండి. ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ 58,000 తిరిగింది సార్. ఇది 4 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. అంటే మీరు వస్తే కింద కూర్చొని మాట్లాడుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. ఇంకా మీకు ఇక్కడ చూసారనుకోండి, ఇది కానీ సేమ్ 2014 మోడల్ స్విఫ్ట్ పెట్రోల్ VXI, ఇది 83,000 తిరిగింది. 4 lakhs చేంజ్ ఉంది సార్, ఇది కానీ నెగోషియబుల్. ఇంకా ఇది చూసారనుకోండి, స్విఫ్ట్ 9 మోడల్ పెట్రోల్, 9 మోడల్ అరౌండ్గా మీకు 220, 230 ఆ బడ్జెట్లో రావచ్చు. అందుకే చెప్పా కదా, ఇక్కడ క్వార్టర్ ప్రైస్ అరౌండ్ 3 lakhs ఉంది. అయితే కస్టమర్తో మాట్లాడితే మనకు అరౌండ్గా 220, 230, 240 అట్లా వరకు ట్రై చేసి మనం క్లోజ్ చేయొచ్చు. చూసారనుకోండి, స్విఫ్ట్ ఇదొకటి ఉంది సార్. ఇది వెహికల్ మన దగ్గర సర్టిఫై అయిందో లేదో తెలియదు, దానికి సీట్ అయితే పెట్టడం జరగలేదు. ఇంకా చూసారనుకోండి, 2006 మోడల్ పెట్రోల్ స్విఫ్ట్, తక్కువలో కావాలా ఎవరినాకైనా, సపోజ్ డ్రైవింగ్ పర్పస్ కావాలా, స్విఫ్టే కావాలా, ఇంటికి బండి ఉండాలా. ఇప్పుడు చాలామంది ఏమంటే తప్పకుండా బైకులు ఉంటాయో లేదో కానీ తప్పకుండా కార్లు అయితే చాలామంది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అది సెకండ్ హ్యాండ్ కార్స్ అనేది ఎందుకు అంత డిమాండ్ ఎక్కువ అయిపోయిందంటే మీకు ప్రతి ఇంట్లో కార్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే కార్ ఉన్నా కానీ మీరు చెప్తారు సార్ ఇంత రేటా అంత రేటా కాదు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు బైక్లే తీసుకోండి, అరౌండ్గా 150, 1.8, 1.7లో బైక్లే రావడం లేదు. అయితే కార్లు వచ్చేస్తున్నాయి. కార్లు అనేది సేఫ్టీ, ఎండకు కానీ వానకు కానీ టోటల్ సేఫ్టీ ఉంటుంది. కార్ అయితే సేఫ్టీ పరంగా చాలా ఉంటుంది. ఇది చూసారనుకోండి, ఇది వచ్చేసి స్విఫ్ట్ సార్. ఇది కానీ ఆటోమేటిక్ ZXI టాప్ ఎండ్ ఆటోమేటిక్ పెట్రోల్ 2020 మోడల్ ZXI పుష్ బటన్ స్టార్ట్ అవని ఉంటుంది. 78,000 తిరిగింది. 7 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇంక ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, అన్ని మన దగ్గర ఏమంటే ఇప్పుడు లో బడ్జెట్, చాలా వరకు ఏమంటే లో బడ్జెట్ ఉంటుంది. 1.5, 2 lakhs, 2.5 అట్లా లో బడ్జెట్ అనేది ఉంటుంది సార్. ఆ లో బడ్జెట్ వెహికల్స్ మన దగ్గర ఇక్కడ ఉన్నాయి. ఇది చూసారనుకోండి, రిడ్జ్ పెట్రోల్ సార్. ఇది పెట్రోల్ 2009 మోడల్ ఫ్యూల్ అయితే పెట్రోల్. ఇది మీకు అరౌండ్గా 222 ఆ బడ్జెట్లో మనము ట్రై చేసి కస్టమర్ దగ్గర క్లోజ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇది వచ్చేసి నిసాన్ మైక్రా. ఇది మైక్రా బండి అయితే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే మన వాళ్ళకి చెప్పాను కదా సార్, మన వాళ్ళకి ఓన్లీ స్విఫ్ట్ డిజైర్, మారుతి హుండాయ్ అనేసి మన వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కాబట్టి మనం అయితే దీని పరంగా చూసుకుంటే బండి చాలా గట్టిగా ఉంటుంది. సేఫ్టీ పరంగా చాలా బాగుంటుంది. మీకు ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. దాని తర్వాత మైలేజ్ కానీ ఇది కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 2012 మోడల్ ఫ్యూల్ అయితే పెట్రోల్, 90,000 తిరిగింది, షోరూమ్ ట్రాక్. మీకు వచ్చేసి 3 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇది అరౌండ్గా 250. చెప్పాను కదా సార్, ఈ మైక్రాల్ కానీ లేకపోతే ఈ క్విడ్లు కానీ లేకపోతే కొన్ని వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్ ఏమంటే కస్టమర్తో కొంచెం ఎక్కువగా మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఎందువల్ల అంటే దానికి కొంచెం ఇప్పుడు మీరు అంటారు మారుతి హుండాయ్ ఎక్కువ మనకు డిమాండ్ ఉండే బండ్లు, అదే ఏమంటే కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి స్కోడాలు కానీ మనం కొంచెం ఎక్కువ బార్గెన్ కానీ కస్టమర్తో చేయొచ్చు, అలా ఉంటుంది. ఇంకా చూసారనుకోండి, మళ్ళీ మారుతి ఇది 2014 మోడల్. ఇది ఫ్యూల్ అయితే పెట్రోల్, ఆటోమేటిక్ వెహికల్. ఇది కానీ VXI ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్, 4 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇది ఇంకా మీకు ఇక్కడ చూసారనుకోండి, చిన్న వెహికల్ ఆల్టో 2010 మోడల్. ఇది ఇంకా 1 year వరకు ఫిట్నెస్ ఉంటుంది. 87,000 తిరిగింది సార్. ఇది 1,80,000 ఉంది సార్, నెగోషియబుల్. అరౌండ్గా 150, 140 అది డిపెండ్స్ ఆన్ కస్టమర్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇది వచ్చేసి జెన్ ఎస్టీలో. ఇది జెన్ ఎస్టీలో 2010 మోడల్ ఫ్యూల్ అయితే పెట్రోల్, 61,000 తిరిగింది సార్. ఇది 2 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్.
కస్టమర్తో మాట్లాడుకోవాలా. ఇక్కడ చూడండి, ఇది క్విడ్ 2017 మోడల్. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, మారుతి కానీ హుండాయ్ కానీ చూస్తే మీకు 12 మోడల్, 10 మోడల్, 13 మోడల్, అది అరౌండ్గా 4 lakhs 3.5 అట్లా ఉంది. ఇదే ఎగ్జాంపుల్ చూడండి, ఆటోమేటిక్ వెహికల్ 30,000 తిరిగింది, తక్కువ తిరిగింది వెహికల్ క్విడ్ ఆటోమేటిక్ 2017 మోడల్. చూడండి కోటెడ్ ప్రైస్ చూడండి, అరౌండ్గా 3 lakhs చేంజ్ ఉంది, 3,80,000 ఏమో ఉంది. మీకు అరౌండ్గా 320, 3 lakh, అది డిపెండ్స్ ఆన్ కస్టమర్, అట్లా వరకు వస్తుంది. ఇంకా మీరు కస్టమర్తో మాట్లాడి ఇంకా బార్గెన్ కానీ చేసుకోవచ్చు. ఇంకా చూసారనుకోండి, ఆల్టో ఓల్డ్ మోడల్ 9 మోడల్ 2009 మోడల్ VXI పెట్రోల్ 32,000 ఏమో తిరిగింది. 2,10,000 క్వార్టర్ ప్రైస్ ఉంది, నెగోషియబుల్. ఇక్కడ చూసారనుకోండి, ఇది ఎస్ప్రెసో ఆటోమేటిక్ వెహికల్ 2020 మోడల్ 21 రిజిస్ట్రేషన్. మీకు వచ్చేసి ఫ్యూల్ అయితే పెట్రోల్ 26,000 తిరిగింది, 5 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. 2020 మోడల్ 21 రిజిస్ట్రేషన్. లేదు తక్కువలో కావాలా నాకు, ఒక 1.5, 1.2, 1.3లో కావాలంటే ఇది చూడండి, చార్లెట్ స్పార్క్ అండి. ఇది 2011 మోడల్ చార్లెట్ స్పార్క్ 85,000 కిలోమీటర్స్ ఏమో తిరిగింది. ఇది ఫ్యూల్ అయితే పెట్రోల్. ఇది 1,85,000 కస్టమర్ కోటెడ్ ప్రైస్. ఇది నెగోషియబుల్ సార్, నెగోషియబుల్ అరౌండ్గా మీకు 130, అది డిపెండ్స్. చెప్పాను కదా సార్, కూర్చొని మనము ఫైనల్ ప్రైస్ అయితే అది కాదు. కొన్ని బయట మీరు చూడండి ఒకసారి, అక్కడ అన్ని ఫిక్స్ ప్రైస్ ఉంటుంది, లేకపోతే బార్గెన్. ఎందుకు అలా ఉంటుందంటే, వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఏమంటే, వాళ్ళు అనేది అక్కడ ఓన్గా పర్చేస్ చేసుకుంటారు. ఇప్పుడు కస్టమర్ దగ్గర ఒక 2 lakhsకి పర్చేస్ చేసుకుంటే వాళ్ళు 3 lakhsకి ఫిక్స్డ్గా అమ్మేస్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఏమంటే, కొంచెం మీకు ఆ బండి ఇట్లా ఉంటుంది, మీకు వారంటీ ఇస్తాము, మీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము, జనరల్ సర్వీసింగ్ కావాలంటే నేను కానీ చెప్పిస్తాను సార్, అదేమి ఇబ్బంది ఏం లేదు. వారంటీ కావాలంటే చెప్పాను కదా, నేను కానీ ఇప్పిస్తాను వారంటీ. మీకు 13,000 రూపీస్ 14,000 రూపీస్ ఇస్తే వారంటీ ఇప్పిస్తాను. అయితే అలా మీ దగ్గర వాళ్ళు అలా చెప్పి మీకు అరౌండ్గా 1 lakh ఎక్స్ట్రా అనేది వాళ్ళు తీసేసుకుంటున్నారు. అదే మీరు ఇక్కడ చూడండి, అదే మీరు తీసుకున్న తర్వాత అదే మీరు ఒక 10,000 20,000 ఖర్చు పెట్టండి. ఇంకా దానికన్నా ఇంకా మీకు క్లారిటీగా మీరు చేసుకోవచ్చండి సార్ బండిని. ఎందుకంటే మనకు ఓపిక లేక మనకి ఇది లేకుండా మనం టోటల్ అలాంటి దానిపైన డిపెండ్ అవుతూ ఉంటాం మనము. ఇది వచ్చేసి వ్యాగనార్ అండి, 2011 మోడల్. ఇది అరౌండ్గా 280 ఉంది సార్, నెగోషియబుల్. ఇక్కడ చూసారనుకోండి, క్విడ్ ఇది ఆటోమేటిక్ 2020 మోడల్ 52,000 కిలోమీటర్స్ డ్రివెన్. మీకు అరౌండ్గా వచ్చేసి 4 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇక్కడ ఒకటి ఉంచండి, వ్యాగనార్ 2011 మోడల్. ఫ్యూల్ అయితే పెట్రోల్ 46,000 కిలోమీటర్స్ డ్రివెన్, 46,000 తిరిగింది. 3 lakhs చేంజ్ ఉంది సార్, ఇది నెగోషియబుల్. ఇక్కడ చూసారనుకోండి, ఇది 2012 మోడల్ వ్యాగనార్. చాలా అంటే చాలా బాగుంది అనేసి ఎందుకు చెప్తున్నానంటే, వెహికల్ అనేది 45,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది ఇప్పుడు మీకు చెప్పాను కదా ఎగ్జాంపుల్. ఇప్పుడు కొన్ని వెహికల్స్ తీసుకున్న తర్వాత, ఇప్పుడు చూడండి, ఈ కస్టమర్ అనేది ఉన్నాడు, ఒకసారి వెహికల్ ఇంటీరియర్ కానీ, లేకపోతే టైర్స్ కానీ, ఆ వీల్ క్యాప్స్ కానీ, ఇవి చూడండి, మళ్ళీ 2012 మోడలే. ఎందుకంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ కింద ఆయన మనకు చెప్పాం కదా, వాళ్ళకు ఒక 1,00,000 ఇచ్చే బదులు మీరు ఒక 10,000 20,000 పెడితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయిపోతుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్లో మీకు ఇవన్నీ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి ఇంటీరియర్ చూడండి, ఇంటీరియర్ కానీ ఇది కానీ చాలా బాగానే ఎంత చూడండి. ఇప్పుడు టచ్ స్క్రీన్ పెట్టించుకున్నాడు కస్టమర్. టచ్ స్క్రీన్ ఇప్పుడు మీరు తీసుకున్న తర్వాత ఒక 10,000 రూపీస్ పెడితే ఆ టచ్ స్క్రీన్ వచ్చేస్తుంది. అదే మీరు 10,000 రూపీస్లో మీకు వాళ్ళకు ఒక 50,000 అదనంగా ఇస్తారు. అదనం కాదు, మీరు 10,000 రూపీస్ టచ్ స్క్రీన్ వచ్చేస్తుంది. 4,000 to 5,000 రూపాయల్లో మీకు సీట్ కవర్స్ వచ్చేస్తుంది. మీరు 5,000లో టైర్స్ వేసేసుకోవచ్చు. అలా మీరు తీసుకొనేసి కొంచెం ఒక ఓపికతో మీరు వెహికల్ అనేది తీసుకున్న తర్వాత అవన్నీ చేయించుకున్నారనుకోండి, వాళ్ళు 1,00,000 రూపాయలు మీ దగ్గర ఎక్స్ట్రా తీసుకునే బదులు మీరు ఒక 30,000 ఖర్చు పెట్టుకోండి. 30,000 ఖర్చు పెట్టుకుంటే మీకు ఇవన్నీ మీరు ఈజీగా చేసేసుకోవడం జరుగుతుంది. చేసుకుంటే దాని తర్వాత మీరు సర్వీసింగ్ చేసుకోవచ్చు. అట్లా మీరు కొంచెం సార్, మీరు అంత పైసలు పెట్టి అంత ఇది పెట్టి తీసుకున్నప్పుడు కొంచెం దానిపైన టైం స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేసి మీరు మంచి వెహికల్ అనేది తీసుకున్న తర్వాత చిన్న చేయించుకున్న తర్వాత 100% మీరు వెహికల్ అనేది మెయింటైన్ బాగా అవుతుంది.